హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హైపర్ బోలా నుంచి నెక్స్ట్ క్వశ్చన్ కంటిన్యూషన్ చేసిన 6th వన్. ఇక్కడ ఇంతకుముందు వీడియోలో నేను 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, ఇవి 2 మార్క్ క్వశ్చన్స్ అండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను 4 మార్క్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వన్ థింగ్, ఈ నా ఛానల్లో నేను ఇంటర్మీడియట్ సంబంధించిన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి కంప్లీట్గా సిలబస్ నేను కవర్ చేస్తున్నా. ఆ వీడియోస్ కనుక మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇంకా వీడియోస్ ఇంకా చాలా చాప్టర్స్ ఉన్నాయండి ఫస్ట్ ఇయర్ నుంచి అండ్ సెకండ్ ఇయర్ నుంచి. మోర్ ఓవర్ 2 ఇయర్ నుంచి ఇంకా 2-3 చాప్టర్స్ ఉంటాయి. అవి కూడా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, కమ్ టు ద టాపిక్. ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ డ్రాన్ ఫ్రమ్ ఎనీ పాయింట్ on the hyperbola x square by a square minus y square by b square equals to 1 to its asymptotes. అంటే ఇక్కడ అసిమ్ప్టోట్స్ నుంచి ఏదో ఇక్కడ పారాబోలా హైపర్బోలా నుంచి మనం ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తాము. అండ్ ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఇక్కడ ఒక పర్పెండిక్యులర్. ఈ రెండు పర్పెండిక్యులర్స్ ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుంది అని అంటున్నాడు అన్నట్టు. అసిమ్ప్టోట్స్కి హైపర్బోలాస్ నుంచి పర్పెండిక్యులర్స్ డ్రా చేస్తే ఈ పర్పెండిక్యులర్స్ ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుంది అని అంటున్నాడు అన్నట్టు. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని, ఇక్కడ వాల్యూమ్ ఇచ్చిందంటే 16, క్వశ్చన్లో 16 ఉంది, ఇది ఒక 9 ఉంది. ఓకే, ఈ క్వశ్చన్ని మనము x స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్స్ టు 1తో కంపేర్ చేద్దాం. అప్పుడు ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 16 అవుతుంది అండ్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు 9 అవుతుంది. ఏ ఈక్వల్స్ టు 4 అండ్ బి ఈక్వల్స్ టు 3. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనకు ఫార్ములా ఉంటుంది. ప్రొడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ ఎనీ పాయింట్ హైపర్బోలా టు అసిమ్ప్టోట్స్ ఈజ్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ బై a square plus b square. This is the formula for product of length of perpendiculars from any point on the hyperbola to its asymptotes. Okay, this is formula. Okay, ఈ ఫార్ములాలో మనకి ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే a స్క్వేర్ అంటే 16 కదా, 16 into b స్క్వేర్ is 9 by a square 16 plus 9. 16 9s are 144 by 16 plus 9 equals to 25. This is the value. And next 7th question. ఈ 7th question కి ముందు 8th question ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఏంటంటే షో దట్ ద యాంగిల్ బిట్వీన్ ద అసిమ్ప్టోట్స్ ఆఫ్ ఏ హైపర్బోలా x square by a square minus y square by b square equals to 1 is 2 tan inverse b by a or 2 secant inverse eccentricity. అంటే మనకి ఎసెంట్రిసిటీ కావాలి అనుకున్నప్పుడు ఇది ప్రూవ్ చేయాలి, ఇది యూజ్ చేసుకోవాలి. ఓన్లీ ఏ అండ్ బి వాల్యూస్లలో కావాలనుకో, అంటే ఇక్కడ ఏ స్క్వేర్ అండ్ బి స్క్వేర్ ఇలాంటి దాంట్లో కావాలనుకున్నప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. అంటే మనకు ఉన్న 7th క్వశ్చన్ దీని బేస్లో ఉంటుంది అన్నట్టు. ఓకే, ఫస్ట్ ద యాంగిల్ బిట్వీన్ ద అసిమ్ప్టోట్స్ మధ్యలో యాంగిల్ థీటా అనుకుందాం. ఏమనుకుందాం? థీటా. Of this hyperbola a is x square by a square minus y square by b square equals to 1. అది ఈ వాల్యూ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఓకే, దానికోసం ఏం చేద్దామంటే ఫస్ట్ theta is angle between asymptotes. Theta is angle between asymptotes అనుకుందాం. ఓకే, అలా అనుకున్నప్పుడు మనం ఓకే, ఇచ్చిన హైపర్బోలా ఏంటి ఇక్కడ
x square by a square minus y square by b square equal to 1. ఓకే, అసిమ్ప్టోట్స్ ఈక్వేషన్ తీసుకుందాం. మరి దీనికి అసిమ్ప్టోట్స్ ఈక్వేషన్ ఏమవుతుంది? అసిమ్ప్టోట్స్ ఈక్వేషన్ ఈజ్ y equals to plus or minus b by a into x. అప్పుడు దీని స్లోప్ ఏమవుతుంది చూడండి. ఫస్ట్ వన్ స్లోప్స్ ఆఫ్ ద అసిమ్ప్టోట్స్ అంటే దీని ఫస్ట్ వన్కి అండ్ సెకండ్ వన్కి. ఓకే, దీన్ని m1 అనుకుందాము, దీన్ని m2 అనుకుందాము. m1 అనుకున్నప్పుడు పాజిటివ్ తీసుకుందాము, b by a దీని స్లోప్. m2 వచ్చేసి మైనస్ b by a. అంటే టూ ఇవి జస్ట్ లైక్ లైన్స్ లాగా ఉన్నాయి కదా, స్ట్రైట్ లైన్స్ లాగా. అండ్ ఫస్ట్ లైన్ స్లోప్ అండ్ సెకండ్ లైన్ స్లోప్, టూ స్లోప్స్ ఉన్నప్పుడు వాటి మధ్య యాంగిల్ ఎలా ఫైండ్ చేయాలో మనకి ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం కదా స్ట్రైట్ లైన్స్లో. ఓకే, అదే ఫార్ములా యూజ్ చేస్తున్నాం. యాంగిల్ బిట్వీన్ అసిమ్ప్టోట్స్ ఇస్ టీటా అనుకున్నాం కదా. ఆ టీటా ఏమందాం అంటే ఇక్కడ tan టీటా అందాం. tan టీటా ఈక్వల్స్ టు మోడ్యులస్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 ఇంటూ m2 అనే ఫార్ములా ఐడియా ఉంది కదా. ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నట్టు ఇక్కడ. tan టీటా ఈక్వల్స్ టు మోడ్యులస్ m1 అంటే ఏముంది ఇక్కడ b by a minus of m2 is a minus b by a by 1 plus b by a into minus b by a. tan theta equals to ఈ మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అవుతుంది. సో అది 2b by a అవుతుంది అన్నట్టు. 2b by a by 1 minus b square by a square. b square by a square. ఇలా అయిన తర్వాత ఇది సింప్లిఫై చేద్దాము. tan theta equals to modulus 2b by a అండ్ ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది ఏ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇక్కడ ఏకి కట్ అయిపోతుంది. కట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకేముంటుంది అది రాసుకుందాం. టూ ఏబి బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇది ఎలా ఉంది చూడండి. tan theta and theta equals to we can write tan inverse ఇక్కడ 2 అనేది ఉంది కదా, 2ని ముందుకు రాసుకుంటే ఏబి బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది కదా, దాన్ని ఏమని రాయొచ్చు అంటే బి బై ఏ అని రాయొచ్చు అన్నట్టు. ఇదొకటి. ఓకే, దీన్ని మనము సీకెంట్లోకి రాసుకోవాలనుకుంటే టీటా ఈక్వల్స్ టు 2 secant ఇన్వర్స్ a square plus b square by a square. Finally, theta equals to 2 secant inverse eccentricity అంటాం. దీన్ని ఎసెంట్రిసిటీ కదా, రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే ఎసెంట్రిసిటీ అంటాం. సో theta equals to 2 secant inverse eccentricity. ఓకే, నెక్స్ట్ if the angle between the asymptotes is 30 degrees then find its eccentricity అన్నాడు. ఓకే, ఎసెంట్రిసిటీ అన్నప్పుడు యాంగిల్ బిట్వీన్ ద అసిమ్ప్టోట్స్ ఇస్ theta. This theta equals 30 degrees is given. Okay, theta equals to 2 secant inverse E అనే ఫార్ములా తెలుసు. when if we want to get E eccentricity అనేది కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఫార్ములా ఏంది, theta equals to 2 secant inverse eccentricity. ఓకే, టీటా మనకి ఇక్కడ తెలుసు కదా 30 degrees ఈక్వల్స్ టు. ఓకే, దీనికన్నా ముందు ఇలా రాసుకుందాం. ఫస్ట్ దీని ఏమంటామంటే సీకాంట్ టీటా ఈక్వల్స్ టు 2 ఎసెంట్రిసిటీ అని రాసుకుందాము. ఓకేనా, ఇప్పుడు సీకాంట్ 30 కావాలి.
secant 30 అట్లా కాకుండా వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం ఫస్ట్ 30 degrees equals to 2 secant inverse E. Okay, 30 degrees by 2 equals to secant inverse eccentricity. ఇది ఎంత అవుతుంది 15 degrees equal to secant inverse E. ఇది ఇక్కడ పంపిస్తే secant 15 degrees equals to eccentricity. Okay, secant 15 degrees is equals to ఎంత అనేది కావాలి. ఎంత అనేది అంటే మనకి ఫస్ట్ ఇయర్లో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్లో ఉంటుంది. సో దాంట్లో చెక్ చేసుకుంటే మనకు ఈ secant 15 వాల్యూ వస్తుంది. అది √6 - √2. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎసెంట్రిసిటీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి.